ఏంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను హెయిర్కి చెప్పాను, మళ్ళీ ఫేస్కి చెప్పానండి. వెయిట్ లాస్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము సన్నంగా ఉండాలి అని చాలామంది అనుకుంటారు. ఎక్కువ వెయిట్ లాస్ ఉంటారు కదండి. సో అటువంటి వాళ్ళకి చాలా చాలా చిన్న టిప్ అండి. అట్లీస్ట్ చాలా చాలా చిన్నదేనండి ఈ టిప్. సో వెయిట్ లాస్ ఎలా తగ్గించడానికి అన్నది నేను లైవ్లో మీకే చూపిస్తాను. సో దయచేసి నా ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం. ఇప్పుడు వెయిట్ లాస్ అండి, వెయిట్ లాస్ ఎలాగా తగ్గుతుంది అన్నది నేను మీకు చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఇవి మెంతులండి, మెంతులు అండ్ దాల్చిన చెక్క అండి. ఈ రెండిట్లతో వెయిట్ లాస్ మనం తగ్గించుకోవచ్చు. చాలా చాలా యూజ్ ఉంటుందండి ఈ రెండిట్లతోనే. ఈ రెండే అనుకుంటారేమో, లైవ్లో మీరే చూడండి. ఈ మెంతులు అండ్ దాల్చిన చెక్క ఈ రెండు ఎలా యూజ్ చేయాలంటే, మనం ఎవ్రీడే అండి ఒక గ్లాస్ తాగాలి. మనము ఎవ్రీడే ఏం చేస్తామంటే ఒక అర లీటరు నీళ్ళు తీసుకునండి, అవి మరగబెట్టాలి. ఇవి వేయగానే మనకి మెంతులు వేయగానే ఉబ్బిపోతాయి కదండి, ఆ నీటిలో ఆ మెంతులు ఉబ్బుతాయి కదండి. సో దాల్చిన చెక్క మనం చూస్తున్నారు కదా, పొడి వేసుకున్నా పర్లేదు, దాల్చిన చెక్క పళ్ళంగా ముక్కలు చేసుకుని వేసుకున్నా పర్లేదు, పొడి వేసుకుంటే బాగా యూజ్ అవుతుందండి. సో దాల్చిన చెక్క కన్నా పొడి అయితే ఇంక అసలు మీకు చెప్పుకోకలేదు, చాలా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అంటే చాలామంది వెయిట్ లాస్గా ఉంటారు. వస్తున్నారు కదా, మెంతులండి, మెంతులు దాల్చిన చెక్క. ఇవి ఏం చేస్తారంటే అర లీటర్ నీళ్ళు చెప్పాను కదా, నీళ్ళలో ఇవి వేసేయాలి. మనం మెంతులు వేసేయాలండి. మెంతులు వేసిన దాల్చిన చెక్క పొడి అయితే బాగా యూజ్ అవుతుందండి. దాల్చిన చెక్క కన్నా దాల్చిన చెక్క పొడి వేసుకోండి. దాల్చిన చెక్క చూపిస్తున్నాను కదా, దాల్చిన చెక్క పొడి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఏమో మెంతులు అండి, 1 స్పూన్ ఏమో దాల్చిన చెక్క పొడి వేసుకోండి. సో నీళ్ళు అన్నవి బాగా మరగాలండి. మరిగాక ఇవి వేసేస్తాం కదా, నీళ్ళు అన్నవి మరిగిపోతాయి కదా. మనకి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ అయినా పర్లేదండి ఉంచాలండి. మరగడం వల్ల బాగా ఎక్కువగా మన హెల్త్ బాగా యూజ్ అవుతుందండి. మనకు వెయిట్ లాస్కి బాగా తగ్గుతుంది. దాల్చిన చెక్క అనగానే వెయిట్ లాస్ అండి. అంటే చాలామంది ఆకలి పుట్టడానికి కూడా తింటారు, కానీ వెయిట్ లాస్కి కూడా అంతే బాగా యూజ్ అవుతుందండి దాల్చిన చెక్క. సో ఈ రెండు అయితే ఇంకా మనం చెప్పుకోకలేదు, చాలా చాలా యూజ్ ఉంటాయండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెండు అనేది తీసి పాడేద్దు. ఈ రెండేనండి. ఈ రెండిట్లు మరిగాక మనం ఫస్ట్ మెంతులు వేసేసి తర్వాత దాల్చిన చెక్క పొడి వేసేస్తాం కదా, ఈ రెండు మరిగిపోతాయి కదా. మరిగిపోయాక వాటర్ చల్లారిపోతాయి కదండి. ఆ చల్లారిన గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా చల్లారకూడదండి. ఆ నీళ్ళు మనకి గోరువెచ్చని నీళ్ళు మనం తాగాలి. ఆ తాగాక మార్నింగే మనం పరగడుపునే తాగాలండి. ఇలాగా తాగుతూ ఉన్నారంటే అట్లీస్ట్ మీరు 1 మంత్ అన్న ట్రై చేయండి. ఎంత వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైనా వెయిట్ అన్నది బాగా ఆటోమేటిక్గా తగ్గిపోతారు. చాలా మంచి యూజ్ అండి ఇది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చాలా ఒళ్ళుగా ఉన్నాము, చాలా ఫీల్ అవుతూ ఉంటారు సన్నంగా ఉండాలని. అందరికీ ఒళ్ళు ఉండడం ఇష్టం ఉండదు అండ్ వెయిట్ ఎక్కువగా ఉండడం ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళకి దీంట్లో సన్నపడటం కూడా అవుతారండి. మనం చాలా బాగుంటుందండి, మీరే రిజల్ట్ చూస్తారు. మీరు ఈ రెండిట్ల వల్ల చాలా ఉపయోగం. కనీసం 1 మంత్ అయినా అట్లీస్ట్ ట్రై చేయండి. ఈ రెండే కదా అని కొట్టిపాడేయకండి, చాలా యూజ్ ఉందండి. దయచేసి నా ఛానల్ చూసి వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ. చాలా మంచి యూజ్ అండి. సో అందరూ కూడా డెఫినెట్గా యూజ్ చేయండి. అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, మీకు అంతా యూజ్ అయ్యేదేనండి. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు మేము సన్నంగా అవ్వాలి అని. సో మేము చాలా వెయిట్గా ఉన్నాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి కనీసం మీరు ఎలా యూజ్ చేయడం వల్ల 1 మంత్కి 4 kgs 5 kgs దాకా వెయిట్ లాస్ తగ్గుతారండి. ఎంత మంచిదంటే ఇది 2 ఐటమ్సే కదండి, మన ఇంట్లో దొరికియే కదండి, పోపు దినుసులో దొరికియేనండి ఈ రెండు. సో దీనివల్ల అంత యూజ్ ఉందండి. డెఫినెట్గా కూడా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఈ రెండిట్లతోనే. మనం ఏమీ లేదండి, మనం వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. మనం ఆ జిమ్కి వెళ్ళి ఇవి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమి చేయక్కర్లేదు. సో మనకి ఇంట్లో దొరికియేనండి 2 ఐటమ్స్తోనండి. సో డెఫినెట్గా అందరూ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారని నేను మీకు చెప్తాను.